ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. ఇవాళ నేనొక కలిగిరికొండ అనేటువంటి ఒక పుణ్యక్షేత్రానికి నా ఉద్యోగ ధర్మంగా రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం తెలుసుకుంటే ఎంత ఆనందం వేసిందంటే, ఈ కలిగిరికొండ క్షేత్రము ఆ పేరు ఎలా వచ్చిందా అని తెలుసుకుంటే, కలియుగం మొదట్లో కలిపురుషుడు ప్రభావం బాగా ఎక్కువైపోయి జనాల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అరిషడ్ వర్గాలన్నీ కూడా బాగా ఎక్కువైపోయాయట. అప్పుడు స్వామి ఈ ప్రదేశంలో కలిని తన పాదంతో తొక్కిపెట్టి, కొంచెం నువ్వు తగ్గి ఉండు, నీ అరిషడ్ వర్గాన్ని తగ్గించు, నీ ప్రభావం కొంచెం తగ్గించు అని స్వామి ఇక్కడ తన కాలితో తొక్కిపెట్టి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారట. అందుకే ఈ ప్రదేశానికి కలి కొండ కాబట్టి కలిగిరి కొండగా ప్రసిద్ధి చెందింది. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా ఇప్పుడు ఆ పాదాన్ని దర్శింపజేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ పాదాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి కలి ప్రభావం, కలి వల్ల కలిగేటువంటి అరిషడ్ వర్గాలు ప్రభావం కొంచెం తగ్గి మనం ప్రశాంతంగా స్వామి వైపు వెళ్ళడానికి మనకి మార్గం సుగమం అవుతుంది అని ఇక్కడ వారంతా కూడా నమ్ముతూ ఉంటారు. ఇదిగో చూడండి, వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా పెట్టినటువంటి పాదం. ఎంత పెద్ద పాదమో చూడండి. శ్రీవారి అడుగు.